ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మరి కొత్త ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అమరావతి నేల కూలిపోతుందని, నీళ్లలో కొట్టుకుపోతుందని ఒక వర్గం పెద్ద ఎత్తున వాదన చేస్తుంది. అయితే దీన్ని తిప్పికొట్టడానికి కూటమి నాయకులు ఎందుకో వెనకంజ వేస్తున్నారు. అసలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి? నిజంగానే కురిసే వర్షాలకి అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ విశ్లేషకులు కిలారి నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా అమరావతిపై గడిచిన ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇదే తరహా వాదన జరుగుతూ వస్తుంది. సరే, ఈ మధ్యకాలంలో ఆ వాదన మరింత పీక్స్కి వెళ్ళింది. వర్షం కురవగానే అమరావతి కొట్టుకుపోతుందని. అసలు ఏంటి, నిజంగానే అమరావతిలో ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఒక వర్గానికి నచ్చక ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే దీనికి మనం సమాధానం ఏదో ఒక రాజకీయ విశ్లేషకుడో, లేకపోతే ఇంకొక బాగా సబ్జెక్ట్ ఎక్స్పర్టో, లేకపోతే జియాలజీలో బాగా పిహెచ్డి చేసినాడో చెప్పాల్సిన పని లేదండి. రాజధానికి దాదాపుగా 29 గ్రామాల వాళ్ళు ఏమో భూములు ఇచ్చారు. అక్కడ అమరావతి కడుతున్నారు. ఈ 29 గ్రామాలు అక్కడ ఎన్నాళ్ళుగా ఉన్నాయి. కామన్ సెన్స్ క్వశ్చన్. మామూలుగా చదువురానాడైనా అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 29 గ్రామాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి రాజధాని ఇక్కడ కడతానని డిక్లేర్ చేసినప్పుడే పుట్టుకొచ్చినాయా, లేకపోతే కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయా? ఇదే కదా అసలు అమరావతి చరిత్రే చెప్తుందిగా. చెప్తాంది కదా. ఇప్పటి నుంచి ఉంది, క్రీస్తు పుట్టక ముందు నుంచి కూడా ఉంది. సో ఆ గ్రామాలు అక్కడ ఉన్నాయి. విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు ఆ కొండవీటి వాగు ఏదైతే ఉందో, ఆ పాలవాగు కొండవీటి వాగు వచ్చినప్పుడు ఆ నెల, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు మునిగుంటాం. మళ్ళీ మామూలుగా జనజీవనం అనేటువంటిది సాగటం అనేటువంటిది కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటి విషయం. సో దాన్ని బేస్ చేసుకొని ఇందాక మీరు అన్నట్టుగా రాజులు పాలించారు. ఆనాడు శాతకర్ణి దగ్గర నుంచి మనకి తెలిసినటువంటి వాసిరెడ్డి, ఆయన వెంకటాద్రి నాయుడు గారి దాకా దాన్ని చేసుకుని రాజధానిగా పాలించారన్నప్పుడు మునిగిపోయే చోట వాళ్ళు రాజధాని పెట్టుకొని పాలిస్తారా? సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్. నీరు పారే దగ్గర చేస్తారు పరిపాలన. నాగరికత అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడ పరిడ వెళ్ళింది అంటే నదుల పక్కనే. అవును. అది ఒక లండన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెద్ద పెద్ద నగరాలు అనేటువంటిది, సింగపూర్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటివి. అవును. సో దానికి గాను ఒక ప్రపంచ స్థాయి రాజధాని నీరు అందుబాటులో ఉన్న దగ్గర వాస్తు ప్రకారంగా ఉత్తరంలో నది పారుతున్న అన్నీ చూసుకొని పెడితే దాని కడుపు మంట ఆ కలగనకు సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇది వాళ్ళ కడుపు మంట. అప్పుడు చంద్రబాబు గారు కట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే కట్టుంటే పోయేదిగా. వాళ్ళ చేత కాదు, ఇంకోటి చేస్తా ఉంటే ఏడుస్తారు. చేతగానోడు చేసే పని ఏడవటమే కదా. అయితే మీరు లారీ కొత్తగా కొనుక్కున్న వాళ్ళు వెనకాల ఒకటి రాయించుకుంటారు, మీరు గమనించి ఉంటారు. నన్ను చూసి ఏడవకురా, లేదా మీ ఏడుపులే నాకు దీవెనలు, దిష్టి తగలకుండా ఉండటానికి. రాష్ట్ర ప్రజలు కూడా ఆ మాట అనుకోవాలి. వీళ్ళ ఏడుపులే అమరావతికి ఆశీర్వాదం అయ్యి రాబోయే 5 సంవత్సరాల్లో అక్కడ ప్రపంచ స్థాయి రాజధాని అనేటువంటిది పురుడు పోసుకోబోతోంది. ఇంకొక కామన్ సెన్స్ పాయింట్ మనం తీసుకుంటే, గత ఏడాది కరెక్ట్గా ఇదే సీజన్లో బుడమేరు బొంగి విజయవాడ మునిగిపోతున్నటువంటి సందర్భంలో, మరి 125 సంవత్సరాల్లో చరిత్రలో ఎప్పుడు పడనటువంటి వర్షం పడ్డది లాస్ట్ ఇయర్ అనేటువంటిది ఈ ప్రాంతంలో. ఆ రోజున మునిగిందా? మరి ఆ రోజున ఇదే ప్రచారం చేశారుగా. ఎప్పటి నుంచో సిటీగా అక్కడ ఉన్నటువంటి విజయవాడ మునిగింది, కానీ అమరావతి గ్రామాలు ఏమన్నా మునిగినాయా? ఇన్ని ఆధారాలు, ఇంత చరిత్ర మీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కళ్ళు లేని కబోదులు అంటారు. ఇప్పుడు మీరు తెలుసుకోకూడదు అని కళ్ళు మూసేసుకున్న తర్వాత మీకు అక్కడ మంచి జరిగినా చెడులాగానే ఉంటుంది. నిద్రపోయేవాడిని లేపగలుగుతాం, కానీ నిద్ర నటిస్తున్నాడు నేను లేపగలుగుతాం. ఇంకా అప్పటికి ఇప్పుడు ఈ తేడా ఏంటంటే, అక్కడ కరకట్ట కమల్ హాసన్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నాడు కాబట్టి, కానీ లేకపోతే అప్పుడు అచ్చంగా కట్ట మీద కూర్చొని ఉండేవాడు ఏదైనా వచ్చినప్పుడు.
అసలు రాజకీయాలకే కనుమరుగైపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎప్పుడు మునుగుద్దా, ఇదిగో రాజధాని మునిగిపోయింది, ఇక్కడ ఇది వచ్చింది, అక్కడ అది వచ్చింది, వీళ్ళు ఎన్ని చేసినా కానీ ఆ కరకట దాటి ఈ పక్కకి చెంచాడు నీళ్లు కూడా రావు కూడా. పైగా రాగానే ముందు చేసిన పని ఏంటి కూటమి ప్రభుత్వం లాస్ట్ టైము? ఆ ప్రాంతానికి అందరికీ దుఃఖదాయనైనటువంటిది ఏదైతే ఉందో కొండవీటి వాగు అనేటువంటిది, దానికి పరిష్కారం చూపించడానికి ఆగమేఘాల మీద ఒక లిఫ్ట్ పెట్టి కృష్ణా బ్యారేజ్ దగ్గర ఆ ఎక్సెస్ వాటర్ అన్నింటినీ ఛానలైజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి, మొన్న కూడా ఆ మోటార్ లాంచ్ చేస్తేనే కదా మునక్కుండా ఉంది. సో ఏది ముందు ఏది చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఐడియా ఉన్నప్పుడు ఆ పాలవాగు కొండవీటి వాగు యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తూ శాఖమూరు దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఒక రిజర్వాయర్ని, ఆ వచ్చేటువంటి వాటరు ఆ రిజర్వాయర్ నింపుకుంటే ఈ అవసరాలకి ఆ అవసరాలకి రెండింటికి మల్టీపర్పస్గా ఉంటుందనేటువంటి ప్లానింగ్ తోటి ఇన్ని చేస్తున్నప్పుడు 3 రిజర్వాయర్లు కడుతున్నారు నగర అవసరాల కోసం. తర్వాత ఎక్సెస్ వాటర్ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలనేటువంటి ఛానలైజ్ చేస్తున్నప్పటికీ కూడా మీరు మాట్లాడుతున్నారండి, మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారండి, పునాది దువ్వారు, రాత్రి వాన పడ్డది, పునాదిలో నీళ్లు చేరితే అది మునిగిపోయినట్ట లెక్క, ఇల్లు ఆపేయాలి, ఇంకా అక్కడ ఇల్లు కట్టుకోకూడదు. ఇది వితండవాదం అవుతుంది. తర్వాత ఏంటంటే చాలా నగరాలు, ఇప్పుడు హైదరాబాదు ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ అప్ అండ్ మనలాగా ఫ్లాట్ ల్యాండ్స్ కాదు, అది కొండలు గుట్టలు ఉంటాయి. కొండగుట్ట మీద పడ్డటువంటి నీళ్లు మీకు అక్కడ కనపడవు. అలాంటి చోట కూడా నాలాలు ఆక్రమించేసి మిగతాయన్నీ ఆక్రమించేసిన తర్వాత ఇవాళ గట్టిగా అరగంట వాన పడ్డదంటే 7-8 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడికక్కడ పొంగి పొరలతో. ఏది అంత అత్యాధునిక డ్రైనేజ్ వ్యవస్థను అక్కడ నిర్మించిన తర్వాత కూడా, కానీ ఇక్కడ అసలు నగర నిర్మాణమే జరగలేదు, డ్రైన్స్ అనేటివి లేవు, ఏమీ లేకుండా వచ్చి నీళ్ళు ఎటుపడి అటు వారిపోతూ ఉంటే అది మునిగిపోయిందంటే. కాబట్టి ఏంటంటే ఇది అమరావతి మీద ఉన్నటువంటి వాళ్ళ అక్కసుని తెలియజేస్తుంది. నిన్నగాక మొన్న బాంబేలో మా బాబు ఏదో పని మీద వెళ్ళాడు అక్కడికి, వాడు 3 days 4 days బాంబేలోనే ఉన్నాడు. కరెక్ట్గా వాడు ఫ్లైట్ ఎక్కాడు. అసలు ఆ ఏరియా మొత్తం చూస్తే వాడు హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత ఆ టీవీలో చూస్తూ ఉంటే వాడు తిరిగి వచ్చిన ప్రదేశాలన్నీ నీళ్ళలోనే ఉన్నాయి. మరి అది మన ఫైనాన్షియల్ క్యాపిటల్ కదా, అదే అవును. అట్లా అని బాంబే నిర్మాణానికి పనికిరాదంటారా మీరు? చెన్నై పరిస్థితి అదే కదా, బెంగళూరు పరిస్థితి, మహానగరాలన్న ప్రతి చోట డ్రైనేజ్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నదన్న చోటనే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏమీ లేకుండా మీరు తీసుకొచ్చేసేసి మునిగిపోయింది అంటే ఏంటంటే, ఇది కనుక డెవలప్ అయిందంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళ నాయకుడు చేసేటువంటి పిచ్చి చేష్టల మూలాన ఎవరినైతే పరామర్శించాలో వాళ్ళని పరామర్శించకుండా రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ వాళ్ళని, జైల్లో పడ్డ వాళ్ళని మాత్రమే పరామర్శించుకుంటూ ఆయన కార్యాచరణ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అనేటువంటిది అక్కడ నాయకులకు అందరికీ అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇష్టం వచ్చిన టూర్లు ఆయన చేసుకున్నాడు సార్. నేనంటుంది మీరు చెప్పిన ఒక ప్రణాళికాబద్ధంగా కట్టినటువంటి ముంబై మహానగరం కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇవే ఒక 40-50 సెంటీమీటర్స్ వర్షం ఒక్కసారిగా ఒక గంటల వ్యవధిలో పడితే అతలాకుతలం అయిపోతుంటాయి. అసలు ఇక్కడ ఏం నిర్మాణాలు లేవు, ఏం లేవు. ఇక్కడ అంతా ఉండేది నాకు తెలిసి అయితే ఉంటే చదును భూమి ఉంటుంది, లేకపోతే గుట్టలు ఉంటాయి. ఇప్పటికి కూడా పంట భూమి ఎలా ఉందో అలాగే ఆ కొద్దిపాటి 10% వీళ్ళు డెవలప్ చేసిందే కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే, అది దానికి ఎక్స్పర్ట్లే అవసరం లేదు, కామన్ మ్యాన్ కూడా ఏం అడుగుతున్నాడంటే, మరి అమరావతి మునిగిపోద్ది అని నీకు తెలుసు, మీ కరకట్ట కమల్ హాసన్ ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్తాడు, మరి R5 జోన్ అని పెట్టి 50,000 మందికి నువ్వు అక్కడ ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చావు సెంటు భూమి? అంటే 50,000 మందిని తీసుకొచ్చి దాంట్లో ముంచుదామనే. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఒక పక్కనేమో మునిగిపోద్ది అంటావు, అమరావతి అనేటువంటి దాన్ని శాశ్వతంగా నాశనం చేయడానికి కోసం ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి 50,000 మందికి ఆగమేఘాల మీద అక్కడ సెంటు భూమి ఇచ్చేసేసి దానికి గీతలు గీసి 4 ట్రక్కులు గ్రావెల్ దోలేసి అక్కడ ఇల్లు కట్టేసి ఓటర్లను చేయాలని ప్లాన్ చేసావు నువ్వు. ఆ రోజున మునుగుద్దని తెలియలేదా? అంటే ఇక్కడ తెలివిగా కొంతమంది ఒక వాదన చేస్తున్నారు, మునిగిపోతుంది అంటున్నారు. ఇంకొంతమంది ఇంకో వాదన ఏంటంటే కూలిపోద్ది అంటున్నారు. అంటే మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నారు, అవి కూలిపోతాయి. ఎందుకంటే అక్కడ సాయిల్ మంచిది కాదు. సో ఎన్ని బిల్డింగ్లు కూలినాయి అంటండి? అంటే ఇప్పటికి పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు అసలు, ఇంకా దీనికంటే లూజ్ సాయిల్స్లో ఉన్న వాటికి. అంటే దానికి సంబంధించిన టెక్నాలజీ వాటర్ సముద్రంలోనే తీసుకెళ్ళి
ఇప్పుడు మీరు సింగపూర్ దీంట్లో మొత్తం చూడండి, సముద్రం చుట్టూనే ఉంటుంది కదా, దుబాయ్లో చూడండి, వాడు అసలు ఐలాండ్సే క్రియేట్ చేసి కట్టారు దాంట్లో. కట్టారు. అవును. సో టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయిన తర్వాత ప్రపంచ స్థాయి రాజధాని కట్టేవాడు కూడిపోయి ఇళ్ళు కడతారా? అసలు మీకు బూర్జ్ ఖలీఫానో లేకపోతే ఇంకోటో వాడు ప్రత్యేకమైన టెక్నాలజీ వాడారు. కానీ సింగపూర్ అనేది సముద్రం మధ్యలో ఉంటుంది, శ్రీలంక అనేది సముద్రం మధ్యలో ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి బిల్డింగ్స్ చూడండి. శ్రీలంకలో కట్టినటువంటి షాంగ్రీలా హోటల్ 40 floors ఉంటుంది. అంటే ఈ విమర్శించే వాళ్ళకి అవన్నీ తెలియదు అంటారా? కానీ ఏ పల్లెటూరులో ఉండే ఓటర్కి, కూలీ నాలి చేసుకునే ఓటర్కి తెలియదుగా. గతంలో వీళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మారుగా. అందుకని మళ్ళీ అలాగే నమ్ముతారేమోననేటువంటి ఒక దింపుడు కళ్ళం ఆశ. కానీ అక్కడ పలాస దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కుప్పం దాకా అందరూ అన్ని ప్రాంతాల ఓటర్లు మాకు అమరావతి రాజధాని కావాలి, వీళ్ళు 3 రాజధానులనే ఎజెండాతోటి కదా వెళ్ళింది. అవును. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనే ఎజెండాతో వెళ్ళారు. 164 సీట్లు వాళ్ళకి ఇచ్చారంటే అది మునిగిపోయేదైనా తేలేదైనా అమరావతి రాజధాని కావాలనేటువంటిది ప్రజలు కోరుకున్నారు. అందుకే 164 అందుకే 164 ఇచ్చారు. లేదంటే 3 రాజధానులు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న మీకే పట్టం కట్టేవాళ్ళుగా. అన్నప్పుడు ఇంకా కూడా బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ఆ పత్రికా రంగంలో ఆ సాక్షి పత్రిక అని, సాక్షి అనేటువంటి ఛానల్ భారతదేశ చరిత్రలోనే అంత లేఖి పత్రిక, అంత లేఖి ఛానల్ అనేటువంటిది లేదు. అలాంటి ఛానల్ని కట్టడి చేయటంలో మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యమైందనేటువంటిది నా భావన. వాళ్ళు రాసే ప్రతి అబద్ధానికి మీరు ఒక కేసు పెట్టి ఒక నోటీస్ ఇచ్చి దాన్ని ప్రూవ్ చేయకపోతే లోపలేస్తామనేటువంటిది 4 వార్తలు రాసినప్పుడు చేయండి, 5వ వార్త వస్తుందేమో చూడండి. పత్రికా స్వేచ్ఛ అని చెప్పేసి మీరు కూర్చున్నంత కాలం అర్ధసత్యాలు రాసినా వదిలేయండి, పర్వాలేదు. అసత్యాలే ప్రచారం చేస్తూ ఉంటే నిన్న చూడండి, అదేదో వదిలేదు, పొన్నూరు పోయింది, పొన్నూరు అంతా మునిగిపోయింది, ఇదంతా అటు మళ్ళీ ఇచ్చారన్నారు. ఏం చేశారు? మీరు నోటీసులు ఇచ్చారు, ఒక కేసు పెట్టారు. కేసు పెట్టి తెల్లారిపాటికి అరెస్ట్ చేసి ఆ ఎట్టర్ని పట్టుకురావద్దు మీరు రాసినా అండి. మొన్న కొమ్మినేని కనుక ఎలా అయితే అరెస్ట్ చేశారు తప్పుడు కథనాలు ప్రకటించినందుకు. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా మినిమం ఆధారం ఉంటే చేశారంటే అర్థం ఉంది, కానీ అర్థం లేని వార్తలను రాసి ప్రజల్ని భయాందోళన సృష్టించడం అంటే ఏంటంటే అది సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేసినట్టే కదా. ఇట్స్ అ బిగ్ క్రైమ్. కాబట్టి అంటే మీరు ఇందాక అన్నారు కొమ్మినేని పట్టుకొచ్చారు కదా, అలాగే ఇంకో ఎడని పట్టుకొని రావచ్చు కదా తప్పుడు వార్తలు రాస్తే అని. అంటే పబ్లిక్లో ఉన్న పల్స్ చెప్తున్నా నేను. నిన్న వ్యూహం సినిమా అతను ప్రొడ్యూసర్ ఒక అతను ఉన్నాడు, దాసరి కిరణ్, అతను పట్టుకొని వచ్చారు. అసలు కిరణ్ని పట్టుకొచ్చారనేది పొలిటికల్గా జరుగుతున్న వ్యవహారం అనేది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. అసలు మీరు పట్టుకురావాల్సింది ఎవరిని? రామ్ గోపాల్ వర్మన్ కదా. అతనేమో 4 మాటలు చెప్తాడు, నేను జీనియస్ని అంటాడు, పోలీసులని ఎదురు క్వశ్చన్ చేస్తాడు. మీరు అతని జోలు వెళ్ళా. ప్రొడ్యూసింగ్ చేసిన కిరణ్ ఏం చేస్తారు? మీరు తీసుకొచ్చి ఊరికే తీసుకొచ్చాం, అరెస్ట్ చేసామని చూపించుకుంటారు. మిమ్మల్ని తిట్టింది, మిమ్మల్ని మాట్లాడింది ఎవరు? వర్మని ఏం చేయలేదుగా. ఇంకా మిగతా సోకాళ్ళు నాయకులు ఉన్నారుగా, వాళ్ళని ఏం చేయలేరు కదా. అదే మీరు అన్నదానికి నేను చెప్తున్నా. అంటే అక్కడ వర్మ లాంటి వాళ్ళని ఏమి చేయకుండా వదిలేయటమే బెటర్ అండి. భయం అని కాదు, అతన్ని మన లెక్కలోంచి తీసేసుకోవాలి. ఈజ్ ఎ పర్వర్టెడ్ జీనియస్. వీళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టే కదా అతను తీశాడు. అతనంతట అతను నేను తీస్తానని వీళ్ళ దగ్గరికి రాలేదు కదా. అండ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, మన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక కథ రాసి సినిమా దివయ్య అని వీళ్ళు అప్రోచ్ అవుతారు అతన్ని. అతనికి కావాల్సింది కూడా ఏంటంటే అతనికి జగన్ నచ్చుతాడు, చంద్రబాబు నాయుడు గారు నచ్చడం. కాబట్టి తీసేశాడు. తీసినప్పుడు కర్త కర్మ క్రియ అంతా వీళ్ళు వెనక ఫండింగ్ నడిపించి, ఇప్పుడు మనకి కేబుల్ ఇది చూసారు, ఫైబర్ నెట్ నుంచి ఫండింగ్ చేసిన జరిగిన దారుణం అంతా ఇక్కడ జరిగింది. అతనేముంది, డైరెక్ట్ చేశాడు, డబ్బులు తీసుకున్నట్టు పోయాడు. లేదు సార్, డబ్బుల కోసమే వర్మ పని చేశాడంటే మాత్రం జనరల్గా ఎవరు నమ్మరు. అతను ఉపయోగించిన పదజాలం మీరు ఒక్కసారి చూడండి. అతను డీప్ క్రైసిస్లో ఉన్నప్పుడు రూపాయికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో ఇది ఒక దీనిలాగా ఆయనకి దొరికింది. దాని ద్వారా కొంత డబ్బుతోటి అతను ఇదేయడనేటువంటిది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. అంతేగాని వీళ్ళ మీద ప్రేమ కానీ అటు అయ్యే ఉండదు. ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడతాడు. అది అయిపోగానే ప్రభుత్వం మారగానే ఉన్నాడు, ఈ సినిమాలే తీయని బొమ్మన్నాడు. అతను సేఫ్ అయిపోయాడు. చేసింది ఇప్పుడు కూడా ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇతను ఏదో 4.5 కోట్లు ఒకళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు వెళ్తే దౌర్జన్యం చేసి కొట్టారు కాబట్టి, దొరికాడు కాబట్టి అరెస్ట్ చేశారు. లేకపోతే అంతకుముందే తీసుకొచ్చి ఏదో కేసులో పడేయచ్చు కదా. దొరికేదాకా ఆగుతున్నారు వీళ్ళు.
అంతేగాని రామ్ గోపాల్ వర్మని మీరు చేశారనుకోండి, అలాంటి వాళ్ళని కట్టడి చేయటం మీ వల్ల కాదు. అందుకని ఆగుతున్నారు. అందుకని ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు, మాట్లాడిన దానికి ఒక పాఠం చెప్పాలనుకున్నారు, చెప్పారు, అయిపోయింది ఆ ఎపిసోడ్. ఇంకా అతను సాగదీయరు. రామ్ గోపాల్ వర్మన్ కూడా ఏదో సందర్భంలో ఇప్పుడు వస్తున్నాడు కదా, పిలిచినప్పుడల్లా వచ్చి అటెండ్ అయిపోతున్నాడు, ఏం వదిలిపెట్టలేదుగా, కేసులు అయితే నడుస్తున్నాయిగా. ఆయన ఏం చెప్తాడంటే బయటకు వచ్చి, నా మీద కేసేం లేదు, వాళ్ళకే డౌట్లు ఉన్నాయంట, వాళ్ళ డౌట్లు తీర్చడానికి నేను వస్తున్నాను అంటాడు. బయటకు వచ్చిన ప్రతివాడు చెప్పేది అదే కదండి, నేను నిరపరాధిని, నన్ను అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బయటకు వచ్చి లోపలికి వచ్చి ప్రతిసారి ఏమంటున్నాడు, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా వాళ్ళు చచ్చిపోయారు, నాకు లిక్కర్ అంటే ఇది కాదు, చేసిందంతా చేసి ఇలా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేననేది ఏంటంటే వీళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఈ జగన్నాటకం అదంతా, దాంట్లో పార్టీ అమరావతి మీద విషం చిమ్మటం, విషం చిమ్మిన ప్రతిసారి నేను అదే చెప్తాను, భగవంతుడి ఆశీర్వాదం ఆ ప్రాంతానికి ఉంది కాబట్టి ఎన్నిసార్లు పతనమైనా అంతకంటే బలంగా లేచింది. చరిత్ర చూసుకోండి ఒకసారి. అవును, ఎప్పటికీ కూడా కళకళలాడుతూనే ఉంది. అనేకమైన నాగరికతలు అక్కడ పరిడవిల్ని, ఒక బౌద్ధం బాగా ఇదైంది, హిందుత్వం రెండు కలిసి కూడా చాలా సంవత్సరాలు అక్కడ ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మక ప్రదేశంలో ఒక మంచి ఫ్యూచర్ సిటీ అనేటువంటిది రాబోతున్నప్పుడు ఏంటంటే, ఒక మంచి పని జరిగేటప్పుడు బాలారిష్టాలు ఇలాంటి దిష్టి చుక్కలు వస్తూనే ఉంటాయి, రావాలి కూడా. వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో కూడా ఇంకా పట్టుదల పెరుగుతుంది. అరే వీళ్ళు ఒక మంచి కార్యక్రమానికి అడ్డుపడుతున్నారని వీళ్ళని ఇంకా ఇంకా అధపాతాళానికి తొక్కడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. చేసిన తప్పే అదే అబద్ధ ప్రచారం చేయటం వాళ్ళ భవిష్యత్తుకి అది ఇబ్బంది అవుతుంది, కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దాని మూలన వచ్చే ఇబ్బంది ఏం లేదనేటువంటి నా భావన. సార్ ఒక్క మాట, నిజం అడుగు బయటకు పెట్టేలోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చింది అనేది ఒక సామెత ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రచారం అయితే వీడియోలు తీస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, అమరావతి మునిగిపోతుందని చెప్పని ఒక నదిని చూపిస్తున్నారు. కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు బయటికి రావట్లేదు? ఈ విషయాన్ని, ఈ ప్రచారాన్ని, దుష్ప్రచారం ఇది అని ఖండించడానికి కానీ, వాస్తవాలు ఇక్కడ ఇలా ఉన్నాయని చూపించడానికి కానీ ఎందుకు బయటికి రావట్లేదు? తెలుగులో ఒక మొతక సామెత ఉందండి, ఆయనే ఉంటే మంగళవాడితో పనే ఉందని. వీళ్ళే అంత సమర్థతగా ఉంటే మాలాంటి వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళకి ఎందుకు ఈ గోల? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం మెదలకుండా ఉంటే ఒక సంవత్సరానికి అక్కడ బిల్డింగ్లన్నీ లేచిపోతే అదే సమాధానం చెప్పుద్ది కదా ప్రజలకి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉండుండొచ్చు. కానీ రేపేం జరుగుద్దో రాజకీయాల్లో చెప్పలేంగా. అవును, రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడ ఉన్నాడో చూస్తున్నాం. అవును, కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడప్పుడు మీరు కడుక్కుంటేనే ప్రజలు నమ్ముతారు. కొంత సెక్షన్ అయినా ఒక 10% నమ్మినా చాలుగా, అందరు నమ్మకపోయినా. కాబట్టి జరిగగానే వెంటనే దాని మీద వివరణ ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళు అలసత్వం వహిస్తున్నారని ఇప్పుడే కాదు ప్రతిసారి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదైనాక తీరిగ్గా ఎవరో ఎప్పుడో వస్తారు, ఇర్రిలవెంట్ మాట ఏదో మాట్లాడితే బాబు గారు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు చెప్పాలి, ఒక అధ్యయన కమిటీని వేస్తాను, ఈ కమిటీ వెళ్ళి ఆడ పర్యటించి అక్కడ నిజాలు ప్రజలకి చెప్పమంటే అప్పుడు వస్తారు. ఎందుకంటే నన్ను తిరుపతి నుంచి ఒక మిత్రుడు అడిగాడు, ఏంటి అమరావతి అంతా మునిగిపోతుందంట, కొట్టుకుపోతుందంట అని. సరే నేను చూస్తే అమరావతికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, ఈ దాటితే అమరావతి కిందే కదా. నాకు ఇక్కడంతా బాగానే ఉంది, కాకపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మాత్రం 3.5 లక్షలు 4 లక్షల క్యూసెక్లు వస్తుంది, అంతకు మించి ఇక్కడ ఏం ప్రమాదం లేదన్న. అంటే నిజానికి నేను ఆ సోషల్ మీడియాలోనూ ఆ మీడియాలో పెట్టినటువంటి వార్తలు నేను చూడలే, వాళ్ళు చూసి నన్ను అడిగారనమాట. అంటే నేను ఒకవేళ వాళ్ళు అలా చెప్తున్నారేమోలే, వాస్తవానికి ఇదేం లేదంటే మరి ఆ విషయం ప్రభుత్వం చెప్పొచ్చు కదా అంటారు. ఖచ్చితంగా మాట్లాడేది అదే కదా, బులెటిన్ మీరు రిలీజ్ చేయొచ్చు కదా, ఒక ప్రకటన రిలీజ్ చేయొచ్చు కదా. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కాజా టోల్గేట్ దగ్గర చేపలు పట్టుకున్నారంట కదా అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెరువులో ఇప్పుడు పొలాలు ఉన్నాయి, లోతట్టు పొలాలు ఉంటే నువ్వు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు నిండకుండా ఉంటాయా? ఫోన్ తీసేద్దాం సార్ కాజా టోల్గేట్ కూడా. అదే కదా, ఇప్పుడు కాజా టోల్గేట్ దగ్గర మునిగిందని చెప్పి ఒక 2 రోజులు నీళ్ళు వచ్చిందని బాంబే తీసేయటమే సార్. అందుకని ఏంటంటేనండి ప్రజలు గమనిస్తున్నారు, 1-2 ఏళ్ళు ఓపి పట్టామనుకోండి, అక్కడ ఉన్న రోడ్లు డ్రైన్స్ అన్నీ కనుక కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే వీళ్ళకి పని ఉండదు, ఇంకో పని అందుకుంటారు వాళ్ళు, అట్లాంటి దుష్ప్రచారం. కాబట్టి పనిచేసే గవర్నమెంట్ పని చేయటం ఎంత ముఖ్యమో
ఇలాంటి వాటిని కౌంటర్ చేయటం కూడా ఆ టైమ్లీగా కూడా నేను అదేంటున్నాను. అవును. మీరు ఇది అయిపోయిన తర్వాత తీరిక ఒక వారం తర్వాత 20 రోజుల తర్వాత మీరు వచ్చి వివరణ ఇస్తానంటే కాదు. వీళ్ళు ఇవాళ పొద్దున్న చెప్పారంటే మధ్యాహ్నానికి మీరు మాట్లాడితేనే ఆ కౌంటర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కౌంటర్ ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు భయం అనేది నాకు భయమా, లేకపోతే వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారా నాకు అర్థం కాలేదు. సరే దాని మీద ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలనో లేకపోతే ఎవరినో వాళ్ళతో మాట్లాడితే అది మన పరిధి కాదు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా, లేకపోతే సిఆర్డిఏ. సరేనండి, అధికార ప్రతినిధులను కొంతమంది పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళ పని ఇదే కదా. అధికార ప్రతినిధి అంటే ఏంటంటే ఒక వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన వెంటనే వచ్చి ఖండించడానికే కదా వాళ్ళని పెట్టుకుంది. అవును. అంతేగాని ఇది ఏం పని వాళ్ళకి? పోనీ ఖండించవద్దు, నిజాలు చెప్పండి. అది ఆ విషయంలో తెలుగుదేశం ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా దాని మీద నా కంప్లైంట్ అదే. చేసింది కూడా చెప్పుకోవడం చేత కాదు, బురద వెళ్తే కడుక్కోవడం కూడా చేత కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అనేది నాకు. సరే, ఇప్పుడు కూడా తాజాగా ఇప్పుడు ముంబైలో భారీగా వర్షాలు పడినాయి, అక్కడ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఇంకా వర్షాలు పడతాయి అనేది వాతావరణ శాఖ చెప్తుంది. పైగా నాగార్జున సాగర్ దగ్గర నుండి జోరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. మనకి పులిచింతలు ఉంది, దీని తర్వాత ప్రకాశం బ్యారేజ్. ఎన్ని లక్షల క్యూసెక్కులు వస్తే నిజంగా ఈ అమరావతి అనే ప్రాంతానికి ఏమైనా ప్రమాదం ఉందా? ఇప్పుడు వస్తున్నది 5 లక్షల క్యూసెక్కులు అయితే వస్తుంది. ఇంకేమైనా పెరిగితే అమరావతి ప్రాంతానికి ఏమైనా ప్రమాదం ఉందా? పోయిన సంవత్సరం దాదాపు 11-12 లక్షల క్యూసెక్లు ఒకేసారి వచ్చింది, మనం గమనించాం. అవును. బుడమేరు కట్ట దిగింది, ఊరి మీద పడ్డదే. కానీ అమరావతి సింపుల్గా మనం ఒక్కటే మాటలో కొట్టేయచ్చండి. 125 సంవత్సరాల్లో పడనటువంటి వర్షం ఈ ప్రాంతంలో పడ్డదనేటువంటిది రికార్డులు తెలియజేస్తున్నాయి లాస్ట్ ఇయర్. అవును. సో అప్పుడే మునగన్నది ఈ కాస్త వానకి ఎందుకు మునుగుద్ది? ఇంతకు మించి మనం వాళ్ళకి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ చెప్పిన కొద్దీ ఏంటంటే కన్ఫ్యూజన్ తప్పితే ఏం ఉండదు. వాళ్ళకున్న అవగాహన ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఫ్లడ్ ఎక్కువ వచ్చింది కాబట్టి అమరావతి మునిగిపోద్ది. ప్రకాశం దగ్గర వాటర్ వస్తే కింద లంక గ్రామాలండి, శ్రీశైలం మీద విపరీతమైన వాటర్ వచ్చింది. ఒకసారి 25 లక్షల క్యూసెక్లు కర్నూలు ఎఫెక్ట్ అయింది. శ్రీశైలం ప్రాజెక్టు పైనుంచి పొర్లి వెళ్ళినాయి నీళ్లు. అవును. ఏమైంది? 2009 అసలు ప్రకాశం బ్యారేజే కొట్టుకుపోద్ది అన్నారు ఆ రోజున. నాగార్జున సాగర్ డ్యామ్ దిగిపోద్ది అన్నారు. ఏమైంది? అయితే పోయి నుంచి పొర్లిపోతాయి, కరకట్ట దాటి వస్తుంది, వచ్చినా కూడా మునిగింది. ఓ పూట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, వెళ్ళిపోద్ది. అంతే కదా. బిల్డింగ్లు అయితే కొట్టుకుపోవు కదా. ఇప్పుడు లంక గ్రామాలు ఉన్నాయి సార్, ప్రతిసారి ప్రతి సంవత్సరం వాళ్ళకి అది మామూలే. ఒక 11 లక్షల క్యూసెక్లు వచ్చినాయి అనుకోండి సార్, ఆ మొత్తం మునిగిపోద్ది. అంతే. వాళ్ళు బోట్లు వేసుకొని తిరుగుతారు. మళ్ళీ వారం రోజులు ఆగిన తర్వాత ఎవరు చెంబు తెపాలా తీసుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా మనం ఎంత చెప్పినా అబద్ధ ప్రచారాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి. దాన్ని కౌంటర్ చేసి వెంటనే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీది. ఆ విషయంలో వాళ్ళు వెనకబడిన ప్రతిసారి ఏంటంటే కొంత వాళ్ళకి రాజకీయంగా నమ్మితే మిగతా వాళ్ళు నష్టం ఉంటుంది. కానీ నమ్ముతారు ప్రజలని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నాయన పులి వచ్చే కథ ఉందండి. పులి వచ్చిందని 3 సార్లు చెప్పారు, నమ్మారు. 4వసారి పులి వచ్చినా కానీ నమ్మరు. అదే కదా చిన్నతనంలో నాయన పులి వచ్చే కథ. ఇలా ప్రతిసారి వానాకాలం వచ్చింది పులి వచ్చింది అంటారు. నిజంగా మునిగినా కానీ ప్రజలు నమ్మరు. వీళ్ళు ప్రతి సంవత్సరం ఇట్టాగా చెప్తుంటారు, చివరికి అట్ట చేసుకుంటారు వీళ్ళు. సో మొత్తంగా వర్షాకాలం సహజంగానే పడేటువంటి వర్షాలకి అమరావతికి పెద్ద ప్రమాదం ఏమీ లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో లక్షల క్యూసెక్లు వచ్చినా ఎప్పుడు కూడా అమరావతి ప్రాంతం మునిగినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ మునిగితే దిగువనున్నటువంటి ప్రకాశం బ్యారేజీకి దిగువనున్నటువంటి లంక గ్రామాలు మునిగిన పరిస్థితి ఉంది. కానీ అమరావతి అన్ని రకాలుగా అన్ని విధాలుగా సేఫెస్ట్ ప్రాంతంగా ఓ పక్కన ప్రభుత్వం చెప్తుంది. కానీ కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మాత్రం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కొంత వెనకడుగు వేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది.